పోత్తూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి పట్నం అశ్విని శ్రీనివాస్ మాట్లాడుతూ తాము గెలిచిన వెంటనే గ్రామ సమస్యల పరిష్కారం, నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు, అర్హులకు పింఛన్లు, రేషన్ కార్డులు, బీడీ కార్మికులకు పింఛన్లు అందేలా కృషి చేస్తామని తెలిపారు. అలాగే అక్కాచెల్లెళ్ల కోసం బతుకమ్మ షూట్ ఏర్పాటు చేస్తామని, గ్రామంలో నీటి సమస్యలను పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నా పేరు పట్నం అశ్విని శ్రీనివాస్. నేను పొత్తూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా గుర్తు ఉంగరం గుర్తు. అందరూ ఉంగరం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని మనవి చేస్తున్నాను. అందరికీ నమస్కారం. మేము పట్నం అశ్విని శ్రీనివాస్ పొత్తూరు గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాము. మా గుర్తు ఉంగరం గుర్తు. గ్రామ ప్రజలకు ఎప్పటికీ మేము అందుబాటులో ఉంటున్నాము. గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమంలో ఇంతకుముందే మేము పాలు పంచుకున్నాం కాబట్టి మరొకసారి గ్రామ ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదించి ఉంగరం గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరు. గ్రామంలో ఉన్న సమస్యలపై దృష్టి పెడతాం. మేము చదువుకున్న యువకులం కాబట్టి గ్రామంలో ఉన్న అంతర్గత డ్రైనేజీలు కానీ, సీసీ రోడ్లు కానీ అన్నిటి మీద దృష్టి పెట్టి డ్రైనేజీలో ఏమన్నా ఇబ్బంది ఉంటే తొందరగా సాల్వ్ చేస్తామని, వీధి దీపాలు పోతే అవి కూడా ఒక రోజులోనే క్లియర్ చేస్తామని అందరికీ తెలియజేస్తున్నాము. అట్లనే అందరికీ పెన్షన్లు కానీ, వితంతు పెన్షన్లు కానీ, బీడీ కార్మికుల పెన్షన్లు కానీ, వికలాంగుల పెన్షన్లు కానీ ఆ పెన్షన్లు అన్నీ తొందరనే అందరికీ అర్హులకు అందేటట్టు చేస్తామని తెలియజేస్తున్నాము. అట్లనే ఇండ్లు కూడా ఓన్లీ అర్హులకే కేటాయించి వాళ్ళందరికీ న్యాయం చేస్తామని తెలియజేస్తున్నాము. ఊర్లో కూడా పొలాలకు వెళ్ళడానికి రోడ్లు కూడా గుంతలు లేకుండా ఆ రోడ్లు కూడా వేపిస్తామని తెలియజేస్తున్నాము. అట్లనే వంతర్పుల బైపాస్ రోడ్డు కూడా బీటీ రోడ్డు వేపిస్తే కొంతమంది రైతులకు కూడా అటు వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. అటు భూముల డిమాండ్ కూడా పెరుగుతుంది కాబట్టి ఆ వంతర్పుల బైపాస్ రోడ్డు కూడా వేపిస్తాం. అట్లనే ఊర్లో యువకులకు లైబ్రరీ కానీ, ఆ ఊర్లో యువకులకు జిమ్ కానీ, పోటీలకు వీలుగా వాళ్ళకు క్రీడా సామాగ్రి ఇచ్చడానికి కూడా కృషి చేస్తాం. ఇంకా ఊర్లో ఉన్న వివిధ సమస్యలకు ఎప్పటికీ అందుబాటులో ఉంటూ అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉండి పనిచేస్తామని తెలియజేస్తూ మరొకసారి ఉంగరం గుర్తు మీద ఓటేయగలరని ఊరు ప్రజలందరినీ కోరుతున్నాం. పొత్తూరు గ్రామ ప్రజలకు మనవి. ఈరోజు నా భార్య చదువుకున్న యువతిగా సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తుంది. పొత్తూరు సర్పంచ్ అభ్యర్థిగా ఉంగరం గుర్తు. మీరందరూ ఉంగరం గుర్తుతో ఓటేసి మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించగలరని ఊరు ప్రజలందరినీ పదభివందనం చేస్తూ కోరుతా ఉన్నాను.